మనందరం లైఫ్ లో కొన్ని తప్పులు చేస్తాం, కానీ కొన్ని మిస్టేక్స్ మాత్రం మనల్ని పర్సనల్లీ చాలా ఎఫెక్ట్ చేస్తాయి. అలా ఒక ఇమ్మెచ్యూరిటీతో ఒక కాలేజ్ స్టూడెంట్ చేసిన తప్పు తనని ఎంత ఎఫెక్ట్ చేసింది అనేదే రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ. మామూలుగా డ్రాగన్ పొగలు కక్కుద్ది, ఈ డ్రాగన్ మాత్రం పొగరు కక్కుద్ది. ఈ మూవీ ఏంట్రా అంటే హీరో చేసిన తప్పు, కానీ ఈ మూవీ చాలా బాగుందని చెప్పడంలో మాత్రం తప్పే లేదు. ఫస్ట్ హాఫ్ స్మూత్ గా స్టార్ట్ అవుతుంది, స్లోగా స్టోరీలోకి వెళ్ళిపోద్ది, పెద్ద ల్యాగ్ ఏం లేకుండా మెయిన్ థీమ్ లోకి ఇమ్మీడియట్ గా మూవ్ అయిపోద్ది. ఒక ఎక్స్టెంట్ తర్వాత కొంచెం ల్యాగ్ అవుతుందేమో అనిపిస్తుంది, బట్ ఇమీడియట్ గా సెట్ అయిపోద్ది. ఇంటర్వెల్ కి చాలా మంచి ట్విస్ట్ ఇచ్చారు. అదేదో ఒక కమర్షియల్ ట్విస్ట్ లా కాకుండా మంచి కామిక్ ట్విస్ట్ ఇచ్చారు, ఎందుకంటే ఇది కామెడీ మూవీ కాబట్టి. ఇక్కడ వరకు డ్రాగన్ మాత్రమే ఉంది, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే టైటిల్ కి మాత్రం ఈ ఇంటర్వెల్ లోనే న్యాయం జరుగుద్ది. ఇంకా సెకండ్ హాఫ్ అంటే డ్రాగన్ రిటర్న్ అయ్యాక కూడా చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ వరకు అలా సరదాగా గడిచిపోద్ది. హ్యూమర్ బాగుంటుంది, హీరో యాక్టింగ్ అదిరిపోద్ది, ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. క్లైమాక్స్ మాత్రం ఒక చిన్న ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఇక్కడ వరకు తను చేసిన తప్పుకి తను ఎఫెక్ట్ అవడం చూస్తాం, ఇక్కడ మాత్రం తన తప్పు వల్ల వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవడం చూస్తాం. ఫాదర్ సెంటిమెంట్ అయితే బాగుంది అనిపించింది, చాలా బాగా మూవీని ఎండ్ చేశారు. సో ఫైనల్ గా నేను ఏమంటానంటే సినిమా చాలా బాగుంది, వీలైన ప్రతి ఒక్కరూ థియేటర్స్ కి వెళ్ళి చూడొచ్చు. మెయిన్లీ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఖచ్చితంగా థియేటర్ లో ఫ్రెండ్స్ తో పాటు చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా, అలానే సినిమా చూసి నేర్చుకోవాల్సిన సినిమా. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి అనుకుని వెళ్ళలేకపోయిన వాళ్ళు మాత్రం ఓటీటీలో మిస్ అవ్వకండి.